మొత్తం వచ్చేసి ఇక్కడ 1 ఎకర్ ఉందన్న. 1 ఎకర్లోనే ఈ రైతు 2 పంటలు అయితే పండిస్తున్నాడు. ఒకటి బెండకాయలు, ఇంకోటి సిక్కిడికాయ. ఇప్పుడు రైతు దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుందాం ఈ పంట ఏ విధంగా పండిస్తున్నారు, దాని గురించి మొత్తం మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఈ వీడియోని ప్రతి రైతునికి ఉపయోగపడతాయి కాబట్టి లైక్ చేసి రైతులకు షేర్ చేయండి. ప్రతి అన్నకైతే ఉపయోగపడుతుంది. మరి కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. రైతులందరూ నమస్తే అన్న, నేను మీ రైతు తమ్మని. మీరు చూస్తున్నారు ఎన్జిఎన్ ఛానల్ని. కర్నూలు జిల్లా దేవరకొండ మండలం కప్పటల గ్రామంలో ఇక్కడ మా మామ వెంకటేష్ మామ అయితే ఇక్కడ బెండకాయ వేయడం అయితే జరిగింది. మళ్ళీ దాని గురించి ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. పంట అయితే చాలా సూపర్ ఉందన్న. ఈరోజు ఇక్కడ కోత కూడా దింపుతున్నారు. మళ్ళీ ఫస్ట్ ఇక్కడ పంటకి నీళ్ళు అందించే విధానం ఎట్లా అందిస్తారో మళ్ళీ దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మరి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఈ రైతు వచ్చేసి ఇక్కడ పొలానికి నీళ్లు కట్టుకోవడానికి ఇక్కడ ఒక కాలువ, పెద్ద కాలువ చేసుకున్నారు. మళ్ళీ ఈ కాలువకి మళ్ళీ నీళ్లు ఎట్లా పోతాయంటే ఒక మోటార్ ద్వారా అయితే పోతాయి. ఇవి కాలువ నీళ్ళు అయితే కాదు, మోటార్ ద్వారానే ఆన్ చేసుకొని ఇక్కడ వేసుకోవడం అయితే జరిగింది. దీంతోనే ఇక్కడ నీళ్ళు పోతాయి పొలంలోకి. అందుకే ఇక్కడ ఒక్కో కాలువ ఒక్కో దానికి ఇట్లా ఒక్కో మాదిరిగా ఇట్లా నీళ్ళు అయితే పోతుంటాయి. ఇక్కడ టెంపరేచర్ పక్కగా పోతాయి. మొత్తం వచ్చేసి ఇక్కడ 1 ఎకర్ ఉందన్న. 1 ఎకర్లోనే ఈ రైతు 2 పంటలు అయితే పండిస్తున్నాడు. ఒకటి బెండకాయలు, ఇంకోటి సిక్కిడికాయ. వాటి గురించి ఇప్పుడు 2 పంటల గురించి ఇప్పుడు మనం చెప్దాము. ఎవరిని కూలర్లో పెట్టుకోకుండా ఈ రైతు అయితే ఇక్కడ బెండకాయ అయితే తమ్మడం అయితే జరుగుతుందన్న. ఈ బెండకాయలు ఏ విధంగా తిప్పుతారో చూద్దాం రండి. అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది రైతు కష్టం ఏంటో. అలాగే అక్కడ బెండకాయలు తెంపుకొని వచ్చిన తర్వాత ఇక్కడ చెట్టు కింద, ఈ పెద్ద చింత చెట్టు కింద అయితే అక్కడ తెంపిన వాటిని ఒక పట్ట మీదకి వేసుకొని అక్కడ ఏమైనా పురుగు పడినటివి, పుచ్చుబడినటివి అన్నీ తీసి వేసి పక్క వాడేసి వాటిని ఒక సంచి రూపంలో వేసుకొని వాటిని మార్కెట్కి తరలించడం అయితే జరుగుతుంది. మామా చెప్పు మామా, ఇక్కడ మీరు ఏ పంటలు వేసినారు? చిక్కుడుకాయ, బెండకాయ. ఒకటి చిక్కుడుకాయ, ఒకటి బెండకాయ వేయడం అయితే జరిగింది. పంట వేసే ముందుగా మీరు ఈ పొలాన్ని దున్నేయడానికి ఎంత ఖర్చు అయింది మామా? దున్నడానికి 5,000. దున్నడానికి 5,000 అయిందా? అలాగే బెండకాయ విత్తనాలకి, చిక్కుడుకాయ విత్తనాలకి వాటికి ఎంత ఖర్చు అయింది మామా? బెండకాయ విత్తనాలకు 2,000. 2,000? అవి ఎక్కడ తెచ్చుకున్నారు మామా? కోడుమూరు. మళ్ళా పంట కూడా చాలా బాగుంది మామ. ఈరోజు మీ పంట చూస్తుంటే చాలా చక్కగానే కష్టపడుతున్నావు. మళ్ళా ఈ సంవత్సరం బెండకాయకి ఏ విధంగా రేట్లు ఉన్నాయేమో? 60-70. 60-70 కేజీలా? అది మనువా? మరువు 60-70 అంటే చాలా లాసేమో మీకు. లాసే అట్టే తప్పదు రైతుకి. ఇప్పుడు ఏది చెడుపుకున్నా ఇప్పుడు మధ్యాహ్నం చెడుపుకోలేం కదా వేసుకున్నాక. కాబట్టి అట్టే అవి పోతానే. అది 60-70 వేనా తెంచుకున్నట్టుంది. ఇప్పుడు రైతు దున్నుకున్నా నష్టపోతాడు. వేసుకుంటే ఏదో ఇంత అంత వస్తాయి అనుకుంటాం, అది కూడా రాకుండా అయిపోయింది. బెండకాయ పొలం చూస్తే చాలా బాగుంది. వీటికి ఎన్నిసార్లు మందులు కొట్టినారు? వాటికి ఎంత ఖర్చు అయింది మేము? బెండకాయకి 4 సార్లు కొట్టినాం. చిక్కుడుకాయకి 5 సార్లు కొట్టినాం. దీనికి 5,000, దీనికి 6,000. మొత్తం ఎంత ఖర్చు అయింది? 11,000. 11,000. మళ్ళీ రోజు ఇక్కడ మీరు మంచిగా తింటున్నాము. మరి రోజు ఇక్కడ మీరు బెండకాయలు తిప్పుతున్నారు. మీరు కూరలు పెట్టుకోవచ్చు కదా, మీరు ఎందుకు తిప్పుకుంటున్నారు? ఇక్కడ పోయేది 60-70 పోతున్నాయి. కూలు మంచిగా రావు కదా. అక్కడ కమిషన్కి ఇక్కడ ఆటపాడి ఇట్లాగే పోతూనే ఉన్నాయి. కానీ కూలు మంచిగా పెట్టుకుంటే కూలు మంచిగా ఇప్పుడు రావులా. మరి ఈ సంవత్సరం బెండకాయకి ఏ విధంగా దొరుకుతుందేమో? 60-70, 100, 150. మళ్ళా ఇది చాలా నష్టంగా అనిపిస్తుంది. మళ్ళీ ఏ మాత్రం బెండకాయకి ధర ఉంటే రైతు బాగుపడతాడు? కనీసం అంటే 250 ఉంటే గిట్టుబాటు ధర అవుతుంది రైతుకి కదా. ఇట్లా 70, 100, 150 ఉంటే ఇది గిట్టుబాటు కావడం లేదు. మళ్ళీ వీటిని బెండకాయలు మొత్తం మీరు తెంపుకొని మీరే మార్కెట్కి వెళ్ళి అమ్ముతారా? మార్కెట్కి వెళ్ళి వచ్చి ఇక్కడ కొంటారా? మనమే తెంపుకొని సంచికి వేసుకొని ఆటకి పిలిపించుకొని ఆట బాడకి ఇచ్చి కర్నూలుకి వేసుకోవచ్చు. కానీ ఇంకా 100-150 పోవడమే ఉంది. కానీ ఎక్కువ రైతుకి పెంచడం లేదు. ఎక్కడైతే రైతుకి పెంచడం అయితే లేదు ధరలు. మళ్ళీ అలాగే ఇక్కడ మీరు ఇక్కడ సిక్కిడికాయ వేసినారు, చాలా బాగుంది. మళ్ళీ సిక్కిడికాయ విత్తనాలు ఎక్కడ తెచ్చుకున్నారు? వాటికి ఎంత ఖర్చు అయింది? కోడుమూరులోనే తెచ్చుకున్నాము సిక్కిడికాయ విత్తనాలు. కానీ చాలా బాగుంది సిక్కిడికాయ విత్తనాలు. ఇటు చూస్తే బెండకాయ, ఇటు చూస్తే సిక్కిడికాయ ఉంది. మళ్ళీ సిక్కిడికాయ విత్తనాలు ఎంత పడిన రేటు? చిక్కుడుకాయ విత్తనాలు 2,000. 2,000.
మళ్ళీ వాటిని నాటడానికి ఎంతకు వచ్చింది? నాటడానికి 2000 కూరలకి 500 నాటడానికి వాటిని నాటడానికి కూరలకి ఎంతకు వచ్చింది? 2500. మళ్ళీ ఏ మాత్రం ధర ఉంది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చిక్కుడుకాయకి? అది 150 పోతుంది. 150 అవుతుంది. మళ్ళీ ఏ మాత్రం ధర ఉంటే చిక్కుడుకాయకి రైతు బాగుపడతాడు? 300 అన్న ఉంటేనే గిట్టుబాటు అవుతుంది, లేకపోతే నష్టం. లేకపోతే నష్టమే. మీరు ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి మీరు ఇక్కడ పంట వేస్తున్నారు? అప్పుడు మా నాయన వాళ్ళ కాడ నుంచి ఇదే చేయడమే ఉంది. అంటే మీరు ముత్తాత కాలం నుంచి మీరు చేస్తూనే ఉండరు. మళ్ళీ ఎప్పుడైనా కానీ మీరు వ్యవసాయం వదిలేద్దాం అనే సిచ్యువేషన్ ఎప్పుడైనా అనిపించిందమ్మా? వేరే పని చూసుకుందామని ఆలోచన? వేరే పని ఇవి తప్ప వేరే పని చూసుకునేకి లేదు కదా. మనం పోతే పెంచడంలే, మనం కష్టపడి అమ్మని పోతే కానీ దానికి కూడా రేట్ పెంచడంలే. ఇంకా తప్పదు, మనకి తప్పదు. కాబట్టి అది నష్టమైన లాభమైన మనం చేసుకోవాల్సిందే, తప్పదు. అవి ఇంక ఇప్పుడు పెంచుతారు, రేపు పెంచుతాడని ఇట్లా ఎన్నోసార్లు ఆలోచించుకున్నా ఎంత వేసుకున్నా కానీ పెంచడం లేదు, ఏమిటికి రేటు పెంచడం లేదు. అవును. ఇక్కడ తెంపడానికి మీరే వచ్చినారా కూరలు కూడా తెచ్చుకున్నారా? మా ఇంటి వాళ్ళమే వచ్చినాం. ఇంటి వాళ్ళే. మళ్ళీ కూరలను పెట్టుకోవచ్చు కదా, ఈజీగా అయిపోతాడే. ఈజీ కూలలు అంటే కూలి 400, ఇద్దరిని పెట్టుకుంటే 800 అవుతుంది. అవును. ఇప్పుడు ఇట్లా మా ఇంటి వాళ్ళకే సరిగా రావడం లేదు, మరి కూలలను పెట్టుకుంటే కూలలకి నుంచి అప్పు పెరక రావాల. అబ్బా చాలా దారం ఉంది. మళ్ళా రైతులకి ఏ మాత్రం ధర ఉంటే కరెక్ట్ బాగుపడతాడు? ఖచ్చితంగా 250, 300 ఉంటే గిట్టుబడి అవుతుంది, లేకపోతే నష్టమే. మళ్ళా రైతు రాజు అంటారు, రైతు రాజు అంటున్నారు మరి ప్రతి ఒక్కరు. మళ్ళా ఈ మాటకి ఏమంటారు? చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమన్నా ఇట్లాంటి మార్కెట్ ఇట్లా పెట్టుకున్న వాళ్ళే లాభాలు అయిపోయినారు, కానీ రైతు లాభుడు కాకపోయా. అట్లా అంటారు. ఉన్నప్పుడునైనా దోకిచ్చాం, పిల్లల్ని దోకిచ్చేసాని కింద పెట్టినారు. కానీ రైతు కానీ ఒక్కసారి ముందరకు వస్తే రైతు కొంచెం సంతోషంగా ఉంటాడు కదా అని ఎవరికి అనిపించలే. అయినా కానీ చాలా మంచిగా కష్టపడుతున్నావు. మన వీడియో కూడా అందరూ చూస్తున్నారు. వీడియోని అందరూ షేర్ కూడా చేస్తారు, రైతుకు బాగుపడాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నాం. కష్టపడుతున్న రైతులు వాళ్ళకి తగ్గట్టు రేట్ రావాలంటే ఈ వీడియోని అందరూ షేర్ చేస్తే బాగుంటుంది. కొంచెం మీరేమంటారు? ఈ రైతు కష్టం ఇంకొక బీదోనికి ఎవరికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చేసేది చూసినారు కదా, ఇంకొక రైతుకి ఇట్లా నష్టం కాకుండా లాభం వస్తే ఈ వీడియో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని, షేర్ చేయాలా, లైక్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ అట్లా షేర్ చేస్తే అవుతుందేమో, మీరు అనిపిస్తే ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా అయితే నిజమే అన్న. చూశారు కదన్నా రైతు కష్టం ఏంటో ఇలా ఉంటుంది. మళ్ళీ మన వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. కొత్తగా చూసే వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ప్రతి రైతానికైతే షేర్ చేయండి అన్న. చాలా మంచిగానే కష్టపడుతున్నాడు మా మామ. మళ్ళీ వీడియో కొంచెం కామెంట్ కూడా చేయండి. మళ్ళీ రేపటి అయితే మళ్ళీ కలుద్దామన్నా. బాయ్ అన్న, అందరికి నమస్తే.